రామలక్ష్మణులను భరత శత్రుఘ్నులను వారి భార్యలను వెంట పెట్టుకొని దశరథ మహారాజు అయోధ్య నగరానికి బయలుదేరుతారు. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళగానే వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు కారణం ఏమై ఉంటుందా అని దశరథుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. అంతా ఒక సుడిగాలి వారిని చుట్టుముడుతుంది. హఠాత్తుగా ఆ సుడిగాలి కమ్ముకోవడంతో అంతా కూడా ఎక్కడి వారు అక్కడే నిలబడిపోతారు. ఆ సుడిగాలి క్రమక్రమంగా తేలిపోయి ఆ స్థానంలో పరశురాముడు ఉండటం చూస్తారు. పరశురాముడిని చూడగానే దశరథుడు ఎంతో వినయంగా నమస్కరిస్తాడు. పరశురాముడు అగ్ర ఆవేశాలతో ఉండటం చూసిన కారణం అడుగుతాడు. ఏంటి ఇంత కోపంగా ఉన్నారు పరశురామదేవా అని చెప్పేసి దశరథుడు అడుగుతాడనమాట. శివధనుసును విరిచింది ఎవరని పరశురాముడు కోపంగా అడుగుతాడు. తన కుమారుడైన రాముడేనని దశరథుడు చెప్తాడు. రాముడు ఆ విధంగా చేయడం శివునికి అవమానించడం అని చెప్పేసి పరశురాముడు అంటాడు. రాముడు అంతటి శక్తిమంతుడే అయితే తన దగ్గర గల వైష్ణవ ధనుస్సును చేతబట్టుకోమని అందిస్తాడు. అంటే ఈయన దగ్గర ఉన్న శివధనుస్సును విరిచేశారు కదా, అంతటి బలం మళ్ళీ విష్ణువుకే ఉంటుంది. అంటే రెండు రెండు ఉంటాయన్నమాట ధనుస్సులు. ఒకటి శివధనుస్సు, ఇంకోటి కేశవ ధనుస్సు. కేశవ అంటే నారాయణుడు, శివకేశవమూర్తులు అంటారు కదా, అట్లా ఆయన దగ్గర ఉన్న ధనుస్సు ఇరిసేశారు కాబట్టి ఈ ధనుస్సుని మోసే లెక్క అయితే ఆ నారాయణుడు సాక్షాత్ ఆ నారాయణుడే భూమికి దిగి వచ్చాడని చెప్పేసి ఇంకో రూపమే రామాయణ రూపం అని చెప్తారనమాట. అప్పటి వరకు ఈయన చేతిలో చాలామంది రాక్షసుల్ని చంపి ఉన్న పరశురాముడు అయితే ఈ శివధనుస్సుని విరిచావు కదా, ఈ ధనుస్సును కూడా పట్టుకో అని చెప్పేసి పరశురాముడు అంటాడు. ఓ రామ, నీవే అంత శక్తిమంతుడివై అయితే నా దగ్గర ఉన్న వైష్ణవ ధనుస్సుని చేతబట్టుకోమని అందిస్తాడు. రాముడు ఆ వైష్ణవ ధనుస్సును అవలీలగా అందుకుంటాడు. తాను తప్ప మరెవరూ మోయలేని వైష్ణవ ధనుస్సును రాముడు చాలా తేలికగా తన నుంచి అందుకోవడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరికి? పరశురాముడికి. దాంతో రాముడు సామాన్య మానవుడు కాదేనని విషయం అర్థమవుతుంది పరశురాముడికి. రాముడు సామాన్య మానవుడు కాదనే విషయం ఆయనకి బోధపడుతుంది. రాముడిని పరిశీలనగా చూసిన పరశురాముడు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గ్రహిస్తాడు. రామావతార కార్యం మొదలైందని భావించిన ఆయన అక్కడి నుంచి తపోభూముల దిశగా సాగిపోతాడు. దాంతో అంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి ముందుకు కదులుతారనమాట. రామలక్ష్మణులు భర్త శత్రుఘ్నులతో కలిసి వారి భార్యలంతా అయోధ్య నగరానికి చేరుకుంటారు. నలుగురు కొత్త కోడళ్ళు ఒక్కసారిగా రావడంతో అంతఃపురంలో ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక దశరథుడు ఇంటి పండుగ అంటే రాజ్యమంతా పండుగే. అందరూ కూడా తమ ఇళ్లలో తోరణాలు కట్టుకొని సంతోషంతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. సీత అడుగు పెట్టడంతో అయోధ్యకు ఒక అందం వస్తుంది, ఒక నిండుదనం వస్తుంది. సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవి కావడం వలన ఆమె అడుగు పెట్టడంతోనే అయోధ్య కలకల్లాడిపోతూ ఉంటుందన్నమాట. నలుగురు కోడల్ని ఎప్పుడు ఆయన కూతుళ్ళుగానే చూశారు తప్ప కోడళ్ళుగా ఏ రోజు చూడలేదు. నలుగురు కొడుకులు ఉన్నారు, నలుగురు కూతుళ్ళు ఉన్నారు, నాకు దైవ ప్రసాదం అని చెప్పేసి దశరథుడు ఎంతో పొంగిపోయాడంట.